హాయ్ అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది, అందుకని చెప్పేసి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేయండి తప్పకుండా. ఇప్పుడు నిన్న యష్మి ఎలిమినేట్ అయిపోయింది కదా. యష్మి ఎలిమినేట్ అవ్వడానికి నిఖిల్ కారణమా? కొంతమంది ఏంటంటున్నారంటే నిఖిల్ వలన అని చెప్పేసి. మీ ఉద్దేశం ఏంటో నాకు కామెంట్ చేయండి. నా ఉద్దేశం ఏంటో నేను తప్పకుండా చెప్తాను. యష్మి ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ అనేవి కొన్ని ఉన్నాయి. వాటిని గురించి డిస్కస్ చేసుకుందాము. యష్మికి నిఖిల్కి ఎలిమినేషన్కి ఏమైనా కారణాలు ఉన్నాయా, వాటిని గురించి కూడా చెప్పుకుందాము. మరి వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు మీరు ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసేయండి. లైక్ చేస్తే ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది, అందుకని చెప్పేసి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు వీడియోలోకి వచ్చేద్దాం. ఏంటంటే నిఖిల్ వలన యష్మి ఎలిమినేట్ అయ్యిందా, ఆ తర్వాత డిస్కస్ చేద్దాం. ముందు యష్మి ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఏంటి? యాక్చువల్లీ యష్మి అనేది ఆడటంలో మాత్రం చాలా బాగా ఆడుతుంది. అది మన అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే వాటర్ టాస్క్లో, పానీపట్ టాస్క్లో తను పెట్టిన ఎఫర్ట్స్ అనేవి చాలా బాగా ఉన్నాయి. తర్వాత ఎగ్ టాస్క్ అయింది కదా, దాంట్లో కూడా చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టింది. అంటే గేమ్ అంటే ప్రాణం పెడుతుంది, చాలా బాగా ఆడుతుంది. కానీ సంచాలకంగా ఎప్పుడు చేసినా తను ఆల్మోస్ట్ ఎప్పుడు సరిగ్గా చేయదు. అందుకని ఏంటంటే ఎక్కడ గొడవలు కావాలి అని అనుకున్నప్పుడు బిగ్ బాస్ కూడా యష్మినే సంచాలకుగా పెడతారు. మొన్న దాంట్లో కూడా చూడండి, టాస్క్ అయింది కదా, ఇసుక పోసే టాస్క్. దాన్ని ఎవరిని పెట్టారు? సంచాలకుగా యష్మిని పెట్టారు. నిఖిల్ కూడా ఏమీ ఆడలేదు ఆ రోజు. ఆ వీక్ అంతా తనకు కూడా ఏమీ లేదు, సంచాలకుగా కూడా చేయలేదు. అటువంటప్పుడు సంచాలకుగా నిఖిల్ పెట్టచ్చు కదా, కానీ పెట్టలేదు. ఎందుకంటే టీఆర్పీ బిగ్ బాస్కి పెరగాలి అంటే యష్మినే సంచాలకుగా పెట్టాలి అని చెప్పేసి. యష్మి కూడా తనంతట తానుగా చేయదు, బట్ అలా అయిపోతుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న 2 స్కూప్స్ వేయాలి అన్నప్పుడు ప్రేరణ వచ్చింది, ఆపుతుంది. కానీ ప్రేరణ వీళ్ళు ఏం చేసింది? ఒకటేమో పృథ్వీకి వేసేసింది, ఒకటేమో టేస్టీ తేజాకి వేసేసింది. తర్వాత దాని గురించి డిస్కస్ అవ్వడం, కొంచెం గొడవలాగా అవ్వడం. దాని గురించి నిఖిల్ ఆర్గ్యుమెంట్ కూడా చేశాడు. ఎందుకంటే ఒక స్కూప్ దాంట్లో వేయడం వల్ల కొంచెం సేపు తనని పృథ్వీ బ్యాలెన్స్ చేయడం వచ్చింది కదా, బ్యాలెన్స్ చేయాల్సి వచ్చింది కదా అని చెప్పేసి. తర్వాత నా డెసిషనే ఫైనల్ అని చెప్పేసి అనడం. తర్వాత మళ్ళీ ప్రేరణను పంపించి మళ్ళీ దానిని ఈక్వల్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ విధంగా సంచాలకుగా ఉన్నప్పుడు కొన్ని మిస్టేక్స్ చేయడం వలన అవి తనకి నెగిటివ్ అయిపోయాయి. దానివల్ల ఎక్కువ గొడవలు కూడా అవ్వడం అయితే జరిగింది. తర్వాత తను మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడినప్పుడు ఈ వీక్ ఒకటి మాట్లాడితే నెక్స్ట్ వీక్ ఇంకోటి మాట్లాడుతుంది, ఇంకొకసారి ఇంకొకలా మాట్లాడుతుంది. ఈ విధంగా మాట్లాడడం వలన ఫ్లిప్ అవుతూ ఉంటుంది. మరి తనకి నిజంగానే గుర్తు రాదా, లేకపోతే ఆ వీక్ అక్కడితో అయిపోయింది, ఈ వీక్ మళ్ళీ కనుక ఇలా మాట్లాడతానని తను అనుకుంటుందో తెలియదు. కానీ దానికి దీనికి మనం కంపారిజన్ చేస్తే ఎప్పుడూ ఫ్లిప్ అయినట్టే అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ విధంగా అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన బయట నుంచి వైల్డ్ కార్డ్స్ వచ్చి యష్మికి దగ్గర 4 పడ్డాయి నామినేషన్స్. అన్ని నామినేషన్స్ పడిన తరువాత కూడా తను 1 గంట 2 గంటలు చాలా అప్సెట్ అయ్యి కొంచెం ఏడ్చి ఇదయింది. కానీ తర్వాత మళ్ళీ బ్యాక్ టు యష్మి అన్నట్టు మళ్ళీ మొదటికి వచ్చి తన పవర్ని అంతా చూపించింది. దాంట్లో మాత్రం మెచ్చుకోవచ్చు. అంటే ఏటైనా సరే డౌన్ అయిపోదు, డౌన్ అయిపోయినా సరే మళ్ళీ గట్టిగా ఆడదామని ప్రయత్నం చేస్తుంది. కిందటి వీక్ అంతా ఆడింది బాగా, అంటే ఇండివిజువల్గా ఆడతానని చెప్పి ఇండివిజువల్గా కొంచెం సేపు ఆడి తర్వాత మళ్ళీ బ్యాలెన్సింగ్ టాస్క్లో పృథ్వీని తనకి పిలిచి, అంటే తను ఒకటి అనుకుంటుంది కానీ అలవాటు ప్రకారం ఇంకొకటి చేసేస్తుంది. అది చూసే వాళ్ళకి ఏంటంటుంది అంటే ఇండివిజువల్ ఆడుతున్నానని చూపించుకుంటుంది, అంతేగాని ఇండివిజువల్గా లేదని చెప్పేసి. కానీ యాక్చువల్గా ఏంటంటే ఇన్ని రోజుల ఫ్రెండ్షిప్ ఉండడం వల్ల పృథ్వీని తన దాంట్లోకి రా అని చెప్పేసి తనకు చేయించి తెప్పించుకుంది కదా. అది ఆ విధంగా చేయడం అంటే కొన్నిట్లో తను ఏంటంటే ఆడదాం అనుకుంది ఇండివిజువల్. కిందటి వారం అంతా ఎటువంటి గ్రూప్ క్రియేట్ చేసుకోకుండా ఆడదామని చెప్పి ఆడింది. షర్ట్ టాస్క్లో పూర్తిగా మనసు పెట్టి నేను ఇండివిజువల్గా ఆడదాని చెప్పి ప్రతి వాళ్ళ షర్టు చింపి పడేసింది. నిజంగా చాలా బాగా ఆడింది. కానీ మళ్ళీ బ్యాలెన్సింగ్ టాస్క్లో పృథ్వీకి ఆశ్రయ ఇవ్వడం, తర్వాత ఆటో నుంచి తిని తోసిన వెంటనే మళ్ళీ తనేమో పృథ్వీ మీద ఫైర్ అవ్వడము, నేను మొన్న హెల్ప్ చేస్తాను ఇప్పుడు హెల్ప్ కావాలని చెప్పేసి. ఈ విధంగా కొన్ని తనకు నెగిటివ్ అనేవి అయ్యాయి. కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్గా ఉన్నాయి. కానీ నెగిటివ్ అనేది బయటకు చాలా ఎక్కువగా అయ్యింది. గ్రూప్ అంటే నిఖిల్, యష్మి, తర్వాత ఇంకెవరు పృథ్వీ, వీళ్ళ ముగ్గురు గ్రూప్ గేమ్ ఆడారని చెప్పేసి చాలా బయట టాక్ అనేది రావడం, అది చాలా నెగిటివ్ అయిపోయింది. అదే మెయిన్ కారణం. తను ఆటల్లో చాలా బాగా ఆడుతుంది, తర్వాత కొన్ని ఫ్లిప్ అవుతూ ఉంటుంది. నిఖిల్ విషయంలోకి వస్తే మనం ఏంటనుకోవాలంటే యాక్చువల్లీ మన సోనియా తీసుకుని వచ్చింది పాయింట్ అనేది.
తర్వాత సీత కూడా తీసుకుని వచ్చింది నిఖిల్కి తినికి మధ్యన రిలేషన్షిప్ అని. ఇదే నిన్న వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏం చెప్పింది, నిఖిల్కి నాకు మంచి ఫ్రెండ్షిప్ అయితే ఉంది, తను అలాగే ఉండి కొంచెం ఓపెన్ అప్ అయ్యి బాగా ఆడాలని చెప్పేసి విన్నర్ అని చెప్పేసి చెప్పింది కదా, విన్నర్ మెటీరియల్ అతని చెప్పి. అదే విషయము మొన్న నామినేషన్స్ పడుతున్నప్పుడు తను చెప్తే బాగుండేది. ఒకటి క్లియర్ కట్గా తనకి నాకు మధ్యన రిలేషన్ ఒక ఫ్రెండ్షిప్, మేము బడ్డీస్గా వచ్చాము అందుకే ఇలా ఉన్నాము, మీకు మీ ఒపీనియన్ మీది, కానీ ఆ విధంగా ఇక్కడ సిచ్యువేషన్ లేదు అని చెప్పేసి ఒక్క మాట చెప్పుంటే తను టాప్ లెవెల్లోకి వెళ్ళిపోయి ఈరోజు హౌస్లోనే ఉండేదేమోనని అనిపిస్తుంది. ఆ వీక్ తనకి బ్యాడ్ అయ్యి చాలా ఇది వచ్చింది, ఎగ్నెస్ట్గా అయిపోయింది. కానీ నెక్స్ట్ వీక్ అనేది ఆ నెగిటివ్నెస్ అయితే తగ్గింది, కానీ తను ఎలిమినేట్ అయిపోయింది. మరి యష్మి ఎలిమినేట్ అవ్వడానికి కారణం నిఖిలా అంటే 100% నిఖిల్ కాదు అనే నేను చెప్తాను. మరి మీరేమనుకుంటారో నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా పెద్ద వర్డ్స్ అయితే యూజ్ చేశారు నిఖిల్కి. ఏంటంటే తను స్ట్రాంగెస్ట్ ఉమెన్స్ని డౌన్ చేయడానికి తనకి ఫేవర్గా వాడుకుంటాడని చెప్పేసి. అలా తను ఎప్పుడూ వాడుకోలేదు. సోనియా నిఖిల్ ఒక క్లాన్లో ఉండి చేసినప్పుడు సోనియానే నిఖిల్ని డామినేట్ చేసింది, కానీ నిఖిల్ ఎక్కడ తనని డామినేట్ చేయలేదు. తను ఏం చెప్తే అదే వింటున్నాడు అని చెప్పేసి కూడా టాక్ బయట బాగా వచ్చింది. అందుకనే సోనియా ఎలిమినేట్ అయిపోయినప్పుడు చాలా వరకు నిఖిల్ ఫ్యాన్స్ కానీ అందరూ ఏంటంటే హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఇప్పుడు నిఖిల్ ఇండివిజువల్గా ఆడతాడని చెప్పేసి. తను ఎక్కడన్నా డామినేట్ చేశాడా సోనియాని? లేదు కదా, అది తప్పు, రాంగ్. నెక్స్ట్ సీతకి నిఖిల్ మీద అటువంటి అభిప్రాయం ఉన్నది అన్న వెంటనే నిఖిల్ మాట్లాడడం మానేశాడు. దగ్గర 1 వీక్ దాకా వాళ్ళిద్దరి మధ్య మాటలు లేవు. తర్వాత మళ్ళీ సీత నార్మల్గా మాట్లాడడం అది జరిగింది. కనుక నిఖిల్ ప్రమేయం అయితే లేదు సీత విషయంలో మాత్రం, అది తెలుస్తుంది కదా. నెక్స్ట్ యష్మి తను చెప్తూ ఉన్నా తను ఒక విషయంలో ఇది కూడా చెప్పింది, మా ఫ్యామిలీలో ఎటువంటి ప్రాబ్లము లేదు, మా ఫాదర్తో మా నాన్నగారితో కూడా మాట్లాడతాను అన్న విధంగా ఒకసారి మాట్లాడుతుంది. కానీ నిఖిల్ దానికి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వడం. ఒకవేళ ఇచ్చేవాడేట ఆ టైంలో రెస్పాన్స్ ఇవ్వచ్చు కదా, ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. నిఖిల్ తన తరపు నుంచి అని చెప్పలేదు. కానీ ఒకటేంటంటే ఒకసారి చెప్పాడు కూడా, నాకు బయట ఉన్నారన్న విషయం కూడా చెప్పాడు. కానీ అది సరిగ్గా యష్మి అనేది అర్థం చేసుకోకుండా ఏమిటేమిటో తను ఉండండి. అదే మొన్న జరిగిన విషయం అదే. యష్మి ఏంటంటే కరెక్ట్గా స్టాండ్ తీసుకుని ఉంటే బాగుండేది, అస్సలు తనకి నెగిటివ్ అనేది వచ్చేది కాదు ఆ విషయంలో. అందుకనే నిఖిల్ వలన యష్మి బయటికి ఈరోజు ఎలిమినేట్ అయిపోయింది అని ఎవరైనా అనుకుంటుంటే అది మాత్రం తప్పే. యష్మికి ఉన్న రీజన్స్ వలన తను ఎలిమినేట్ అయింది, అంతేగాని నిఖిల్ వలన మాత్రం ఎలిమినేట్ అవ్వలేదు అని నేను అనుకుంటున్నాను. అది నా అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేసి తప్పకుండా తెలియచేయండి. ప్లీజ్ లైక్ చేయండి. వీడియో నచ్చితే మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందుకని నేను క్లారిఫికేషన్ ఇద్దాం అనుకున్నాను, అందుకనే నేను ఇచ్చాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, బాయ్, సీ యూ.